హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో రుచికరమైన కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నోటికి రుచిగా స్పైసీగా ఏదైనా తినాలనిపించినప్పుడు మన ఇంట్లో ఉండే ఎగ్స్ తోటి ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 4 లవంగాలు, 2 యాలక్కాయలు వేసి మిక్సీలో కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ పొట్టు వలుసుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయ వేసిన తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. అందులోనే కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. దీంట్లో వాటర్ ఏమీ వేయవసరం లేదు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 4 ఎగ్స్ కానీ 5 కానీ 6 కానీ ఎగ్స్ వేసుకొని వాటిని కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు సిమ్లోనే ఉడకనివ్వండి. కొంచెం ఉడికిన తర్వాత ఎగ్స్ని తిరగదిప్పుకోవాలి, లేదంటే మాడిపోయింది. ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ కొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యి కొంచెం నొరగ వస్తుంది. ఇప్పుడు ఆ ఆయిల్లో కారం వేసుకొని బాగా వేయించుకోవాలి.
ఇప్పుడు మొత్తం కారం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి, మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా కారం మొత్తం మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఫైనల్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంకా అంతేనండి, రుచికరమైన కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం రెడీ. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తినేయటమే. కారం ఎక్కువైంది అనుకుంటే కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.